బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కోటి కోటి ప్రణామాలు. నా పేరు రాధా జోసిలా, మాది ఏలూరు. నేను 2003 నుంచి ధ్యానంలోకి నా స్నేహితురాల ద్వారా రావడం జరిగిందండి. అలాగే తర్వాత నేను 2004లో మేము పత్రిసార్ని కలవడం, పిరమిడ్ కట్టడం, సార్ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. 2004 నుంచి నేను ఆ పిరమిడ్ ఓపెనింగ్ అయిన రోజు నుంచి కూడా రోజుకు 4 గంటలు ధ్యానం చేసి రాత్రిపూట నేను నా అనారోగ్యాన్ని పూర్తిగా తగ్గించుకున్నానండి. నాకు బ్రెయిన్ ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్లు. నేను కేవలం ధ్యానం చేసి ధ్యానంతో తగ్గించుకున్నాను, ఆపరేషన్ అవసరం లేకుండా. అలాగే అందరూ ఎంతోమంది అనారోగ్యాలతో దుఃఖాలతో ఉన్నారు. వారందరికీ కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఇంటింటికి వెళ్ళి నేను ధ్యాన ప్రచారం చేసేదాన్ని. నేను ఆఫీస్లో బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేసేదాన్ని. ఆఫీస్ అయిపోయాక ప్రతి ఇంటికి వెళ్ళటం, ధ్యానం గురించి తెలియచేయడం, ఇలా 108 ఏళ్ళు తిరిగాను. అలా తిరిగినప్పుడు ఎన్నో అనుభవాలు నేను ఎదుర్కొన్నానండి. ఆ అనుభవాలు ఎంతో ఆనందదాయకంగా, స్ఫూర్తిదాయకంగా ఉండేవి. కొన్ని కొంచెం బాధాకరమైనవి కూడా ఉండేవి. అయినా కూడా అవి కూడా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేవి. ఎందుకంటే మనం విశ్వానికి ఉపయోగపడుతున్నాం, ఇతరులకు ఉపయోగపడుతున్నాం అనే ఆనందానికి మించింది ఇంకోటేమీ నాకు అనిపించలేదు. ఆ తర్వాత నేను వాడవాడలా ఎంతోమంది స్నేహితులు పెరిగారు. ఆ స్నేహితుల ద్వారా వాడవాడలా ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. తర్వాత ఒక ధ్యానపుత్రుడు వచ్చాడు మాకు. ఆ ధ్యానపుత్రుడు బాబాజీ ద్వారా పొరుగుర్లు తిరగడం, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళడం, ధ్యాన ప్రచారం చేయడం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా మా హస్బెండ్ యొక్క సహకారం కూడా మాకు పూర్తిగా ఉందండి. ఆ తర్వాత నేను 2020లో బిఎస్ఎన్ఎల్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకుని ఇంకా అత్యధికంగా ధ్యాన ప్రచారం చేయడానికి అవకాశం ఏర్పడింది. జూమ్ క్లాసులు, ఎందుకంటే లాక్డౌన్ కదా, బయటకు వెళ్ళడానికి లేదు. అయినా సరే జూమ్ క్లాసులు నిర్వహిస్తూ ఇవాళ 128వ రోజు అండి. ఎన్నో జూమ్ క్లాసులు 128 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఎంతోమంది మాస్టర్స్ చక్కగా వచ్చి ధ్యానం చెప్తున్నారు. అందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, కొత్త వాళ్ళందరూ కూడా ధ్యానంలోకి వస్తున్నారు. దానికి కారణం కేవలం మన పిఎంసి ఛానల్ అని నేను ఘంటాపథంగా చెప్పగలనండి. పిఎంసి ఛానల్లో చూసి వచ్చాం ధ్యానంలోకి అని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఈ విషయంలో నేను చాలా ఆనందంగా ఉన్నాను. మేము జూమ్ క్లాసులు మొదలుపెట్టిన తర్వాత చాలా బిజీ అయిపోయామండి. ఎర్లీ మార్నింగ్ 4:30 to 5:30 ఏమో రోజు కూడా గైడెడ్ మెడిటేషన్ చేయిస్తున్నాం. నైట్ 8:30 to 10:30 క్లాసులు నిర్వహిస్తున్నాం. మధ్యాహ్నం అప్పుడు ఎలాగో జూమ్ క్లాసులు అందరూ పెట్టే వాటిల్లో మాస్టర్గా వెళ్ళాల్సి వస్తుంది. అలాగే మళ్ళీ ఉదయం 7 to 8 ఫేస్బుక్ రేడియోలో లైవ్ ఇస్తున్నాము. ఇలా అన్నీ కూడా ఇంకా బిజీ అయిపోయిందన్నమాట. బిజీ షెడ్యూల్ ఆనందదాయకమైనగా అసలు ఎలా గడుస్తుందో తెలియదు అన్నట్టుగా జరిగిపోతుందన్నమాట. అలా జరుగుతున్నాయండి. అలాగే ఈ పిఎంసి ఛానల్ మనకి ఎంతో గొప్ప ఉపయోగపడుతోంది మనందరికీ కూడా. ఒక ప్రపంచానికి ఒక దిక్సూచిగా మనకి ఈ పిఎంసి ఛానల్ పూర్తిగా ఉపయోగపడుతోంది. ఎందుకంటే యావత్ ప్రపంచానికి సూర్యుడు వెలుగునిస్తుంటే పిఎంసి ఛానల్ జ్ఞానాన్ని ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ జ్ఞానాన్ని ఇస్తున్న ఈ పిఎంసి ఛానల్ని మనం నిలబెట్టుకోవడం అనేది మన బాధ్యత. దాంట్లో నాకు సేవా భాగ్యాన్ని కలిగించినందుకు నేను పత్రిజీ గారికి నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఎంతోమంది చక్కగా దానికి ముందుకు వస్తున్నారు. ఇంకా మన యొక్క పిఎంసి ఛానల్ని మనం నిలబెట్టడానికి సహాయ సహకారాలను కూడా అనకూడదు. దీనికి ఇది మన ఛానల్. అందుకని మనందరం కూడా ఇందులో ఉపయోగపడడానికి సిద్ధంగా ఉన్నామండి. అందరం కూడా శాశక్తులా మేము ఉపయోగపడతాం దీనికి. అలాగే మనం ప్రతిరోజు మేము ధ్యానం క్లాస్ అయిపోయిన తర్వాత పిఎంసి జగత్ అని కూడా చెప్తున్నాం. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, తర్వాత పిఎంసి జగత్ అన్నిటికీ కూడా మేము చక్కగా తథాస్తు చెప్పుకుంటున్నాము. అలాగే ఇప్పుడు కూడా జై అహింస జగత్, జై పిరమిడ్ జగత్, జై శాకాహార జగత్, ధ్యాన జగత్, జై పిఎంసి జగత్, జై పత్రిజీ. ఆ సూర్యుడికి ఆ వెలుగుల్ని పంచటానికి కారణభూతమైన సవితాశక్తి ఎలాగైతే వెనకాల ఉండి నడిపిస్తుందో, అలాగే ఈ పిఎంసి జ్ఞానాన్ని ఈ భూమండలానికి అందజేయడానికి వెనకాల ఒక దివ్యమైన శక్తి ఉంది. ఆ శక్తే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీచే నడిపించబడుతున్న ఈ పిఎంసి ఒక అత్యద్భుతమైనటువంటి దృశ్య కావ్యం. ఇది మనందరికీ కూడా ఎంతో అద్భుతంగా మనకి సత్యాల్ని అన్నిటినీ కూడా వెలికి తీసుకోవడానికి వీలుగా, మనలో ఉన్న దైవత్వాన్ని వెలికి తీసుకోవడానికి వీలుగా మనకు అందజేయబడింది. పత్రిజీ సార్ ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. పిఎంసి అభివృద్ధిలో విశేష కృషి చేస్తున్న రాధ గారికి పిఎంసి తరపున మా హృదయపూర్వక అభినందనలు.